బెట్టింగ్ మోజులో పడి యువత జల్సాలకు అప్పుల పాలై ఇబ్బందులు పడకూడదని ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభం కావడం జరిగిందని ఎవరు కూడా బెట్టింగ్ల జోలికి వెళ్లకూడదని చినశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ నారాయణ గౌడ్ ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైందని యువత ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్ జోలికి వెళ్లకూడదని ఎవరైనా బెట్టింగ్లు పెట్టినట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బెట్టింగ్లు పెడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. బెట్టింగ్ మోజులో పడి డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలైతే చెడు వ్యసనాలకు బానిసలు కావడం జరుగుతుందని, జలసాలకు అలవాటు పడి దొంగతనాలు లాంటివి చేసే ఆలోచన కలుగుతుందని యువత చెడు మార్గాన కాకుండా మంచి మార్గాన నడుస్తూ బెట్టింగ్లకు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా క్రికెట్ మ్యాచ్ ను పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రేక్షకులు వీక్షించే విధంగా చూస్తే వారిపై మరియు వీక్షిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. శంకరంపేట మండల ప్రజలకు తెలియనివనగా ప్రస్తుత పరిస్థితులలో మన మార్చ్ 28కి ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది. యువత చాలామంది బెట్టింగ్ మోజులో పడి ఎంతోమంది వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఎంతోమంది ఇంట్లో తెలియకుండా అప్పులు చేసి బెట్టింగ్లలో డబ్బులు పెట్టి పోగొట్టుకొని చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చాలా చూస్తున్నాం మనము. అదేవిధంగా ఎన్ని కుటుంబాలు ఈ బెట్టింగ్ మహమ్మారి కారణంగా రోడ్డున పడ్డాయి. కాబట్టి యువత ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్టింగ్ వైపు మరలకూడదని, అటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా హెచ్చరిస్తున్నాం కూడా. అదేవిధంగా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఎవరైనా గ్రామాలలో మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించే అవకాశం కల్పించినా కూడా అటు నిర్వాహకులపై మరియు వీక్షిస్తున్న ప్రేక్షకులపై కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బెట్టింగ్ వైపు మరలకుండా వారి భవిష్యత్తును కాపాడుకొని కుటుంబాన్ని నడుమి తీసుకురాకుండా కుటుంబ పరువు నిలబెట్టి కుటుంబం ఎదిగే విధంగా ప్రయత్నాలు చేయాలి తప్ప బెట్టింగ్ మోజులో పడి అప్పులు చేసి కుటుంబంలో ఇంట్లో ఉన్న బంగారం తీసుకొచ్చి అమ్ముకుంటూ కుటుంబాన్ని నడి రోడ్డు పైన తీసుకురావద్దు. అదేవిధంగా మీ బంగారు భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని తెలియజేస్తుంది. బెట్టింగ్ మోజులో పడి ఎంతోమంది అప్పులు చేసి ఆ అప్పులు తీర్చే ప్రయత్నంలో ఇంట్లో తెలుస్తుందనే భయంతో బయటనే అప్పులు తీర్చే ప్రయత్నంలో ఎంతోమంది చెడు వ్యసనాలకు, దొంగతనాలు లేదా ఇంకేదైనా మోసాలకు పాటిపై అప్పులు తీర్దామనే కాన్సెప్ట్లో ఆలోచించి జైలు పాలై తమ జీవితాలు ఖరాబ్ చేసుకున్న మంది చాలామంది యువత ఉన్నారు. కాబట్టి అటువైపు బెట్టింగ్ వైపు ఆలోచనే రాకుండా మంచి నడవడికతో భవిష్యత్తును నడుపుకోవాలని, బెట్టింగ్ మొదలు పడి భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని కోరుతున్నాను.